హలో అండి, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు వారాహి D9 ఛానల్. కార్తీక పురాణం 29వ అధ్యాయం అండి. దానేశ్వరుడి కథ గురించి తెలుసుకుందాం. నారద మహర్షి పృథు మహారాజుకు మధ్య జరిగిన సంభాషణ గురించి కృష్ణుడి ద్వారా సత్యభామ తెలుసుకుంటుంది. అసలు పాపపుణ్యాలు ఎలా వస్తాయి, ఉత్తమ గతులు ఎలా లభిస్తాయి అని కృష్ణుడిని సత్యభామ అడుగుతుంది. అందుకు కృష్ణుడు ఇలా చెప్పడం మొదలు పెడతాడు. కృతయుగంలో ఎవరు పాపం చేసినా గ్రామస్తులంతా అనుభవించవలసి వచ్చేది. ద్వాపర యుగంలో ఒక వ్యక్తి పాపాలు చేస్తే అతని కుటుంబ సభ్యులు మాత్రమే ఆ కర్మ ఫలితాన్ని అనుభవించవలసి వచ్చేది. కానీ కలియుగంలో ఎవరైతే పాపం చేస్తారో ఆ ఒక్కరు మాత్రమే ఆ ఫలితాన్ని అనుభవించవలసి ఉంటుంది. అంతేకాదు, కలియుగంలో ఉద్దేశపూర్వకంగా పుణ్యం చెయ్యకపోయినా పుణ్యకార్యాలను చూడడం వలన కూడా కొంత పుణ్యం లభిస్తుంది. అలా లభించే పుణ్యం వలన కూడా ఉత్తమ గతులు కలుగుతాయి. అందుకు ఉదాహరణగా నీకు ఒక కథ చెబుతాను, విను అంటూ చెప్పడం మొదలు పెడతారు. అవంతిపురములో దానేశ్వరుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. మొదటి నుంచి కూడా ఆయన ఆచార వ్యవహారాలకు దూరంగా ఉంటూ వస్తాడు. నియమనిష్టలు ఆయనకి తెలియవు. మద్యానికి బానిసైన ఆయన వేశ్యాలోలుడు కూడా అవుతాడు. సత్యాన్ని మాట్లాడటం ఆయనకి ఎంతమాత్రం అలవాటు లేని పని. ఎప్పుడూ ఎవరికి పొరపాటున కూడా సహాయ సహకారాలు అందించేవాడు కాదు. దానాధర్మాలకు సాధ్యమైనంత దూరంలో ఉండేవాడు. ఏదో వ్యాపారం చేసుకుంటూ ఆ పనిపై అన్ని ఊళ్ళు తిరుగుతూ ఉండేవాడు. అలా ఆయన ఒక కార్తీక మాసానికి మహిష్మతి నగరం చేరుకుంటాడు. ఆ నగరం చుట్టూ నర్మదా నది ప్రవహిస్తూ ఉంటుంది. కార్తీకంలో పెద్ద సంఖ్యలో అక్కడికి భక్తులు తరలి వస్తూ ఉంటారు. అందువలన తన వ్యాపారం బాగా సాగుతుందనే ఉద్దేశంతో ఆయన అక్కడికి చేరుకుంటాడు. ప్రతిరోజు తెల్లవారక ముందే భక్తులు కార్తీక స్నానాలు చేయడం చూస్తాడు. తాను కూడా చేస్తాడు. అలాగే దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారు ఆయనకి పరిచయం అవుతారు. కార్తీక వ్రత విశేషాలు గురించి వాళ్ళు చెబుతూ ఉంటే వింటాడు. అలాగే భగవంతుడి లీలా విశేషాల గురించి మాట్లాడుకుంటుంటే ఆసక్తితో వింటాడు. అలా సజ్జన సాంగత్యం వలన ఆయన భగవంతుడి నామాన్ని స్మరించడం మొదలు పెడతాడు. ఇలా కార్తీక మాసంలో తన వ్యాపారం కూడా బాగా సాగుతూ ఉండటంతో దానేశ్వరుడు ఆ నగరంలోనే ఆ నెలంతా ఉండిపోతాడు. కార్తీక పౌర్ణమి రోజున చేసే దీపోత్సవం కూడా తిలకిస్తాడు. ఆలయాలకు వచ్చి వెళ్ళే భక్తులను చూస్తాడు. భగవంతుడు ఆయనను సేవించడానికి సంబంధించిన సందేహాలను సాధు సజ్జనులను అడిగి తెలుసుకుంటాడు. ఇక ఆ ఊరు నుంచి దానేశ్వరుడు వెళ్ళిపోవాలని అనుకుంటూ ఉండగా ఒక విషసర్పం ఆయనని కరుస్తుంది. దాంతో వెంటనే ఆయన మరణిస్తాడు. అలా పాముకాటు కారణంగా మరణించిన దానేశ్వరుడు యమలోకానికి వెళతాడు. దానేశ్వరుడు గురించిన విషయాలను చెప్పమని చిత్రగుప్తుడిని యమధర్మరాజు అడుగుతాడు. మొదటి నుంచి ఆయన అనుసరిస్తూ వచ్చిన పాపకార్యాలను గురించి చిత్రగుప్తుడు వివరంగా చెబుతాడు. దాంతో దానేశ్వరుడిని అగ్నిగుండంలో తోయమని యమధర్మరాజు ఆదేశిస్తాడు. ఆ మాట వినగానే దానేశ్వరుడు హడలిపోతాడు. తనని వదిలేయమని కేకలు పెడతాడు. ఆ మాటలను వినిపించుకోకుండా యమభటులు ఆయనను అగ్నిగుండంలో తోసేస్తారు. అగ్నిగుండంలో పడగానే దానేశ్వరుడు మాడిపోతాడని యమభటులు అనుకుంటే అలా జరగకపోవడం వాళ్లకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అగ్నిగుండం తన స్వభావాన్ని పూర్తిగా మార్చుకున్నట్లుగా చల్లగా మారిపోవడం దానేశ్వరుడికి కూడా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. తన ఒక్కడి విషయంలోనే ఇలా జరుగుతుందా, లేదంటే అందరికీ కూడా ఇలాగే అనిపిస్తుందా అనే ఒక రకమైన అయోమయానికి లోనవుతారు. యమభటులు వెళ్ళి ఈ విషయాన్ని యమధర్మరాజుకు చెబుతారు. జరిగింది తెలుసుకున్న యమధర్మరాజు ఒక పాపాత్ముడి విషయంలో ఇలా జరిగిందా అని ఆశ్చర్యపోతాడు. అదే సమయంలో నారదుడు అక్కడికి వస్తాడు. దానేశ్వరుడు పాపాత్ముడే అయినప్పటికీ చివరి రోజుల్లో సజ్జన సాంగత్యం చేశాడు.
కార్తీకంలో నర్మదా నది స్నానం చేశాడు. అందరూ పూజలు దీపారాధనలు చేస్తుంటే చూశాడు. కార్తీక వ్రత మహత్యం గురించి విన్నాడు. దైవనామస్మరణ చేశాడు. ఆ పుణ్య విశేషాల కారణంగా దానేశ్వరుని నరకబాధలు ఏమీ చెయ్యలేవు అని నారద మహర్షి చెబుతాడు. దానేశ్వరుడు నరకలోకంలో ఉండతగినవాడు కాదని నారద మహర్షి చెప్పడంతో యమధర్మరాజు ఆలోచనలో పడతాడు. ఆ తరువాత తన దూతను పిలిచి దానేశ్వరుడికి నరకలోక దర్శనం చేయించి ఆపై యక్షలోకానికి పంపించేసి రమ్మని చెబుతాడు. అలాగేనని చెప్పిన యమదూత దానేశ్వరుని వెంటబెట్టుకుని అక్కడి నుంచి బయలుదేరతాడు. నరకాలు వివిధ రకాలుగా అమలు చేసే శిక్షలను గురించి చెబుతూ యమదూత అతన్ని తీసుకుని వెళ్తాడు. ఆ తరువాత రౌరవం అనే నరకం కూడా భయంకరమైనదే. దీర్ఘకాలంగా బాధలను అనుభవించవలసిన వారిని తీసుకువచ్చి ఇందులో పడవేస్తారు. ఒకసారి ఇందులో పడిన వారు కొన్ని వేల సంవత్సరాల పాటు ఇందులో నుంచి బయటపడలేరు. నువ్వు ఎన్ని పాపాలు చేసినప్పటికీ కార్తీక వ్రతాన్ని ఆచరించిన వారితో కలిసి ఉన్నావు. ఆ వ్రతాన్ని గురించి విన్నావు. అందువలన నువ్వు ఎలాంటి శిక్షలను అనుభవించకుండా నరకాన్ని దగ్గర నుంచి మాత్రమే చూసి వెళ్తున్నావు అంటాడు. యమదూత వెంటరాగా దానేశ్వరుడు యక్షలోకం చేరుకుంటాడు. ఆ లోకంలోకి అడుగు పెట్టగానే ఆయన యక్షరూపాన్ని పొందుతాడు. అంతేకాదు ఆయన పేరు ధనయక్షుడుగా మారిపోతుంది. అలా దానేశ్వరుడు కార్తీక వ్రత విశేషం వలన ధనయక్షకుడి మారిపోతాడు అని కృష్ణుడు చెప్పడంతో సత్యభామ ఆశ్చర్యపోతుంది. అలా కార్తీక వ్రత మహత్యాన్ని గురించి సత్యభామకి కృష్ణుడు తెలియజేస్తాడు అని సుతుడు మహర్షులతో చెబుతాడు. ఓకే అండి, మళ్ళీ మరో వీడియోతో కలుద్దామండి. బాయ్ అండి. థ్యాంక్ యూ.